అభిజిత్ ముహూర్తం మనకు తెలియని మరో నక్షత్రం. బ్రహ్మవైవర్త మహాపురాణం శ్రీకృష్ణ జన్మఖండం 96వ అధ్యాయంలో ఉన్న విషయానికి. నక్షత్రాలు మొత్తం 27. ఇవన్నీ దక్ష ప్రజాపతి కుమార్తెలు. దక్షుడు ఈ నక్షత్ర కన్యలను చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు. చంద్రుడు తన భార్యలందరిలోకి రోహిణి మీద ఎక్కువ అనురాగాన్ని పెంచుకుని ఆమెతోనే ఎక్కువ కాలం గడుపుతుండేవాడు. ఓసారి వసంత ఋతువులో చంద్రుడు ఒక్క రోహిణి దగ్గరే ఉంటూ మిగతా నక్షత్రాలను నిర్లక్ష్యం చేశాడు. దాంతో మిగిలిన నక్షత్రాలు కొంత రుకున్నా శ్రవణ నక్షత్రం మాత్రం సహనాన్ని కోల్పోయింది. ఓపిక పట్టలేక తన నుంచి తనలాగే ఉండే ఒక ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి విషయాన్ని గురించి తన తండ్రికి చెప్పేందుకు వెళ్ళింది. ఆ శ్రవణ నక్షత్రపు ఛాయ ఒక నక్షత్రమైంది. దాని పేరు అభిజిత్తు. అలా 27 నక్షత్రాలే కాక అభిజిత్తు అనే 28వ నక్షత్రం ఏర్పడింది. ఆ తర్వాత కాలాలలో శ్రవణం చెప్పిన విషయాన్ని దక్షుడు వినటం, ఒకటికి రెండుసార్లు ఆయన చంద్రుడిని హెచ్చరించినా చంద్రుడు వినకపోయేసరికి ఆయన శపించటం ఇవన్నీ జరిగాయి. అయినా అభిజిత్తు మాత్రం ఓ పవిత్రమైన స్థానాన్నే పొందింది. అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్లలో గడ్డపలుగు ముహూర్తం అని అంటారు. గడ్డపలుగు భూమిలో పాతిన దాని నీడ మాయమయ్యే మిట్ట మధ్యాహ్న సమయాన్ని అభిజిత్ ముహూర్తంగా, మంచి ముహూర్తంగా నిర్ణయించారు. పూర్వకాలంలో బ్రాహ్మణులు పంచాంగం చూడటం రాని పల్లె ప్రజలకు ఎటువంటి గందరగోళం లేకుండా స్థూలమైన మంచి ముహూర్తం ఈ విధంగా ఎన్నుకోవచ్చని తెలియజేశారు. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ కేంద్రంలో ఉంటాడని, ఈ యోగం ముహూర్తంలోని చాలా దోషాలను పోగొడుతుందని తెలియజేసేవారు. అభిజిత్తు అంటే మధ్యాహ్నం 11 నుండి 45 నుండి 12 నుండి 30 వరకు ఉన్న సమయాన్ని అభిజిన్ముహూర్తం అని, సూర్యోదయం నుండి లేదా సూర్యాస్తమయం నుండి 8వ ముహూర్తం అభిజిత్ ముహూర్తం అంటారు. పగటి భాగంలో 8వ ముహూర్తం ఇది. దీనికే విజయ ముహూర్తం అంటారు. ఈ అభిజిత్ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. ఇదే ముహూర్తంలో దేవతలు సముద్ర మదనం మొదలు పెట్టారు. ఈ శుభ ముహూర్తంలోనే దేవరాజు ఇంద్రుడు దేవ సింహాసనం అధిరోహించాడు. శ్రీరాముడు జన్మించినది, సీతారాముల కళ్యాణం, భీష్మ పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టింది. ఇన్ని మంచి పనులు ఈ గొప్ప ముహూర్తంలో జరిగాయి. అభిజిత్ లగ్నం, మధ్యాహ్న లగ్నం లో పెళ్లి జరిగింది కనుక ఇలా కష్టాలు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే. అసలు ఆ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా ఇక మిగతా విషయాలు ఏవీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతటి దివ్యమైన ముహూర్తం ఇది. ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడిపోదామనుకునే జంటలు ముహూర్త బలాన్ని, పెద్దల ఆశీర్వాదాలను తప్పుబట్టడం అవివేకం. శుభముహూర్తమేదైనా జీవితాంతం ఆనందంగా ఉండాలనే నిర్దేశించబడుతుంది. అయితే ముహూర్తం అందించే బలాన్ని జంటలు ఎంతగా పెంచుకుంటున్నాయన్నది ఆలోచించాలి. ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి. 10 మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది.